సినీ కార్మికుల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కొన్ని ఫిల్మ్ ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇవాళ రేపు కూడా మీటింగ్స్ జరుగుతాయని నిర్మాతలు తెలిపారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ యూనియన్లకు పర్సెంటేజ్ పెంచలేమంటున్నారు నిర్మాతలు. రాష్ట్రంలో వర్షాలపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. భారీ వానలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కోరింది. అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతి పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో వచ్చే నెల 15 నాటికి జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై జీఓఎం నివేదిక ఇవ్వనుంది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు 7 మంత్రులతో ఏర్పాటైన జీఓఎం తొలిసారిగా సచివాలయంలో భేటీ అయింది. ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మంత్రుల పర్యటన ఉంటుంది. మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు గ్రూపులుగా విడిపోయి ఆయా జిల్లాల్లో పర్యటిస్తారు. ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. వినతులు ఇచ్చేందుకు వచ్చే నెల 2 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ప్రజలు ఇప్పటి నుంచే కలెక్టర్లకు తమ వినతులను ఇవ్వొచ్చని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. డిసెంబర్ 31లోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియ మొత్తంగా ముగించాల్సి ఉన్నందున జీఓఎం తన నివేదికను సెప్టెంబర్ 15 నాటికి సీఎం చంద్రబాబుకు అందజేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితుల రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నిన్నటితో రిమాండ్ ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. ఈ కేసులో మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు కోరడంతో నిందితులకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి, విజయవాడ జిల్లా జైల్లో రాజకేశిరెడ్డి, చాణిక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, గుంటూరు జిల్లా జైల్లో నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్ రిమాండ్లో ఉన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి తన బాధ చెప్పుకున్నారు. రిమాండ్ పొడిగించిన తర్వాత ఆయన జైలుకు తరలిస్తుండగా మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, సిట్ అధికారులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారన్నారు. తనను తప్పుడు కేసులు ఇరికించినట్టు సిట్ అధికారులకు కూడా తెలుసన్నారు చెవిరెడ్డి. సిట్ అధికారులు తప్పు మీద తప్పు చేస్తున్నారని, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదన్నారు చెవిరెడ్డి. విజయవాడను భారీ వర్షం ముంచెత్తింది. ప్రధాన ప్రాంతాల్లో వరద నీరు చేరింది. భవానీపురం జలమయమైంది. రోడ్లు, చెరువులను తలపించాయి. దీంతో బైక్లను కూడా ఫుట్పాత్లపై ఎక్కించారు ప్రజలు. బుడమేరు పొంగుతుందని విజయవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే బుడమేరు ప్రవాహం నిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదంటున్నారు అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రోడ్లన్నీ జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమరావతి ఐకానిక్ టవర్స్ మరోసారి నీట మునిగాయి. గుంటూరు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి ఐకానిక్ టవర్స్లోని 2 భవనాల పునాదులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు పెదపరిమి దగ్గర కోటేళ్లవాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో పెదపరిమి తుళ్లూరు మార్గం బంద్ అయింది. కొండవీటివాగు పొంగడంతో గుంటూరు తాడికొండ మార్గం, సత్రంవాగు పీలేరువాగు పొంగడంతో గుంటూరు మాచెల్ల రూట్లో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుగుంట మార్కెట్లోకి నీరు చేరింది. విజయవాడ విద్యాధరపురం బస్టాండ్ గరాజ్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. మోటార్లతో నీటిని తొలగించారు. బస్టాండ్ గరాజ్లో బస్సులు నీటిలో ఉన్నాయి. ఎప్పుడు వానలు పడిన ఇదే పరిస్థితి అని అధికారులు అంటున్నారు. గుంటూరు జిల్లాని వరద ముంచెత్తింది. మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు ఉధృతి పెరగడంతో పెదపరిమి తుళ్లూరు రూట్లలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వీటితో పాటు లాం వద్ద కొండవీటివాగు పొంగింది. గుంటూరు తాడికొండ రూట్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సత్రంవాగు, పీలేరువాగు పొంగడంతో గుంటూరు మాచర్ల రూట్లలో వాహనాలు రాకపోకలు స్తంభించాయి. చుట్టుగుంట మార్కెట్లో నీరు నిలిచిపోయింది. విజయవాడలోని ప్రకాశం బరాజ్కి భారీగా వరదొచ్చి చేరుతోంది. దీంతో బరాజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొత్తం 70 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేశారు.
ప్రస్తుతం బరాజ్ నుంచి 3,97,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు పల్నాడు జిల్లాలో వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి. బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం శివారులో కొండపై కొలువై ఉన్న శ్రీ సింగేశ్వర స్వామి ఆలయం దగ్గర జాలువారుతోంది జలపాతం. కొండల మధ్య నుంచి ప్రవహిస్తున్న వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులను రారమ్మంటూ ఆహ్వానిస్తోంది. దీంతో వాటర్ ఫాల్స్ ను చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. ఓవైపు ప్రకృతి రమణీయత, మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ సువాసన వెదజల్లే చెట్లు. అంతేకాదు ఈ జలపాతం నుంచి వచ్చే వాటర్ చాలా తీయగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపేస్తూ తీర్పిచ్చింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ నియామకాలపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వులు తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓఎంసీ కేసులో సబితను నిర్దోషిగా ప్రకటించాలని సవాల్ చేసింది సిబిఐ. సబితతో పాటు మాజీ అధికారి కృపానందం పైన పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఓఎంసీ కేసులో సబితా, కృపానందంలను గతంలో నిర్దోషులుగా ప్రకటించిన సిబిఐ కోర్టు ఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై మళ్లీ విచారణ జరపాలని ఇప్పటికే ఆదేశించింది హైకోర్టు. కంచె గచ్చిబౌలి కేసు తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ బిఆర్ గవాయ్ ఆదేశించారు. పర్యావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీజేఐ అభినందించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, పర్యావరణాన్ని సమతౌల్యం చేయాలని వ్యాఖ్యానించారు. కంచె గచ్చిబౌలిలో పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు సీజేఐ బిఆర్ గవాయ్. అయితే సమగ్ర ప్రణాళికకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి 6 వారాల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. పర్యావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే అన్ని ఫిర్యాదులు ఉపసంహరిస్తామని సీజేఐ గవాయ్ తేల్చి చెప్పారు. తాను రిటైర్ అయ్యేలోగా అన్నిటికీ పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన కేసులో నటి మంచులక్ష్మిని ప్రశ్నించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఈ ఉదయం హైదరాబాద్లోని ఈడీ ఆఫీసులో హాజరయ్యారు మంచులక్ష్మి. యోలో 247 అనే గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్ను మంచులక్ష్మి ప్రమోట్ చేశారు. అలా ప్రమోషన్స్ చేసినందుకు కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుకున్న పారితోషికం, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. మంచులక్ష్మి స్టేట్మెంట్ రికార్డు చేశారు. తన బ్యాంక్ అకౌంట్స్కు సంబంధించి 5 ఏళ్ల స్టేట్మెంట్స్ని ఈడీ అధికారులకు మంచులక్ష్మి సమర్పించినట్టు తెలుస్తోంది. ఇదే కేసులో నటులు ప్రకాష్ రాజ్ను జూలై 30న, ఆగస్టు 6న విజయ్ దేవరకొండను, ఆగస్టు 11న రాణా దగ్గుబాట్ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో పిండిప్రోలు గ్రామంలో పెళ్లింట విషాదం జరిగింది. తెల్లారితే చెల్లి పెళ్లి, కారు ప్రమాదంలో అన్న మృతి చెందడంతో విషాద చేయాలనుకున్నాయి. చెల్లికి పెళ్లి కుదరడంతో రంజిత్ తన సమీప బంధువుతో కలిసి పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. ఇంతో వాళ్ళిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ఇంట్లో పెద్దలు లేకపోవడంతో పెళ్లి పనులన్నీ తానే పూర్తి చేస్తున్నాడు రంజిత్. తెల్లారితే పెళ్లి అనగా ఈ దారుణం జరిగింది. రంజిత్ మృతితో అతని కుటుంబంలోనే కాకుండా గ్రామంలోనూ విషాద చేయాలనుకున్నాడు. పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభమైంది. నందిమేడారంలో నంది పంప్ హౌస్ నుంచి 3 మోటార్ల ద్వారా గోదావరి నీళ్ల ఎత్తిపోతలను ప్రారంభించారు అధికారులు. 9,550 క్యూసెక్కుల నీటిని డెలివరీ సిస్టమ్ ద్వారా నంది రిజర్వాయర్లోకి పంపింగ్ చేస్తున్నారు. నంది రిజర్వాయర్ నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లో గాయత్రి పంప్ హౌస్ సొరంగ మార్గాల ద్వారా చేరుతున్నాయి గోదావరి జలాలు.
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 36 గంటల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ నగరవాసులను అలర్ట్ చేసింది. ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని స్కూళ్లకు హాఫ్ డే లీవ్ ఇవ్వగా మిగిలిన జిల్లాలకు ఫుల్ డే లీవ్ ఇచ్చారు. మరోవైపు ఐటీ ఉద్యోగులకు కూడా ఈరోజు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. రేపటి వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సహాయ చర్యలకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో 400కి పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పారు. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఇప్పటికే తమ సిబ్బంది ఉన్నారన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో కోదాడ పెద్ద చెరువు నిండు కుండలా మారింది. కోదాడ నుంచి అనంతగిరి వెళ్లే రహదారిలో పెద్ద చెరువు పొంగి పొరలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద చెరువు పక్కన ఉన్న పలు ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. శ్రీమన్నారాయణ కాలనీ, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెనుకున్న కాలువలు పొంగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న షిరిడి సాయినగర్ కాలనీ వాసులను జేసీబీల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటలు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. లోతుటి ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపించాయి. పంట పొలాలు జలాశయాలుగా మారాయి. వరద బీభత్సానికి కల్వట్ కొట్టుకుపోగా రోడ్లు దెబ్బతిన్నాయి. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో వానను ముంచెత్తాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో బీసీ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. బాలాజీనగర్ నుంచి చుట్టుపక్కల పొలాల నుంచి వస్తున్న నీరంతా బీసీ కాలనీలోకి చేరుతోంది. వరద నీరు తమ ఇళ్లలోకి వస్తున్నాయన్న బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జిల్లా వాగులు, వంకలు భారీగా పొంగు పొర్లుతున్నాయి. వరద ఉధృతికి పరిగి నుంచి వికారాబాద్కు వచ్చే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు 11వ నెంబర్ స్పిల్వే గేట్ను పైకెత్తి నీటిని మంజీరా బరాజ్కు విడుదల చేశారు. ఇన్ఫ్లో 4336, అవుట్ఫ్లో 8800 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గేట్స్ ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు అయితే ప్రస్తుతం 22 టీఎంసీల నీరు నిలువ ఉందని అధికారులు తెలిపారు. సింగూరు డ్యాం గేట్లను ఎత్తడంతో దిగువనున్న మంజీరా నది తీర పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని వీధి కుక్కల విషయంలో తన తీర్పుపై సుప్రీంకోర్టు వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ల పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఢిల్లీలో ఎక్కడ వీధి కుక్కలు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై జంతు హక్కుల సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సుప్రీంకోర్టును ఆక్షేపించారు. ఈ తీర్పు దశాబ్దాలుగా మనం అనుసరిస్తూ వస్తున్న మానవీయ, సైన్స్ ఆధారిత విధానాల నుంచి వెనకడుగు వేసినట్టుగా ఉందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, సినిమా సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకించారు. ఈ తరుణంలో జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ల బెంచ్ ఇచ్చిన ఆదేశాలను తాను పరిశీలిస్తానని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ హామీ ఇచ్చారు.